friends, welcome to our English class, English training by Krishna Rao. Students, in today's class, we are going to discuss the most important topic, especially regarding pronunciation, that is called phonetics. Phonetics or pronunciation. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఉచ్చారణ. మనం ఇంగ్లీష్ వర్డ్స్ కొత్తవి చూసినప్పుడు హౌ టు ప్రొనౌన్స్ దెమ్ సమ్ టైమ్స్ వీ గెట్ ఎ డౌట్. కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ని చూసినప్పుడు అలాగే పాత ఇంగ్లీష్ వర్డ్స్ అయినా సరే కొన్నింటిని మనం హౌ టు ప్రొనౌన్స్ కరెక్ట్లీ అనేది మనకు ఒకసారి డౌట్ వస్తుంటుంది. ఆ టైంలో వీ నీడ్ నాట్ గో టు ఎనీబడి ఎల్స్, ఎవరినో వెళ్ళి మనం అడగవలసిన అవసరం లేదు. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ, అదర్వైజ్ ఎనీ గుడ్ డిక్షనరీ, ఆ డిక్షనరీలో మనం చూస్తే ఆ వర్డ్ని చక్కగా ఆ వర్డ్ పక్కనే ఫొనెటిక్ స్క్రిప్ట్లో, ఫొనెటిక్ లాంగ్వేజ్లో ఆ వర్డ్ని ఎలా పలకాలో కరెక్ట్గా రాసి ఉంటుంది అనమాట. బట్ బిఫోర్ గోయింగ్ టు లెర్న్ దట్ ఫొనెటిక్ స్క్రిప్ట్, మనం ఆ ఫొనెటిక్ స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడే ఖచ్చితంగా చక్కగా పదాలని మనం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పలకగలుగుతాం అనమాట. అది ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా ఫొనెటిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టయితే, ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే మొత్తం నేర్చుకోక్కర్లేదు మనమేం, అది అంతా కూడా. అసలు ఫొనెటిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. సైన్స్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్, పదాలను ఏ విధంగా పలకాలి అనే ఒక విషయం మనకి స్పష్టంగా చక్కగా చెప్తుంది అనమాట ఈ సబ్జెక్ట్. ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ అనుకుంటే ఇంగ్లీష్లోని వర్డ్స్ని పలకడానికి మళ్ళీ మనం ఇంకొక లాంగ్వేజ్ అనేటువంటి ఫొనెటిక్ లాంగ్వేజ్ని హెల్ప్గా తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకి వర్డ్స్ ఎక్కడెక్కడో తప్పు లేకుండా చక్కగా పలకగలుగుతాం. ఓకేనా? ముందు మనం అసలు ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఏంటి, అసలు స్పీచ్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుని తర్వాత ఫొనెటిక్ స్క్రిప్ట్ మీకు నేను ఇవ్వటం జరుగుద్ది. దాన్ని మీరు జస్ట్ అబ్జర్వ్ చేసిన, కొంచెం నేర్చుకున్న డిక్షనరీలో వర్డ్స్ చదవడం వచ్చేస్తారు. ఫొనెటిక్ లాంగ్వేజ్లో మనమే మాస్టర్స్ అయిపోక్కర్లేదు, కానీ జస్ట్ కొంచెం నేర్చుకున్నా సరే మనకి డిక్షనరీలో ఆ వర్డ్ని, ఫొనెటిక్ స్క్రిప్ట్లో ఉన్న వర్డ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా చదవచ్చు అనే విషయం అర్థం అవుద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ యూ టేక్ ద పాయింట్ ఇన్ టు అవర్ కన్సిడరేషన్. ఇంగ్లీష్లో ఉన్న లెటర్స్ ఎన్ని, హౌ మెనీ లెటర్స్, అసలు ఇంగ్లీష్లో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 26 లెటర్స్ ఉన్నాయి. దీన్ని మనం ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఆల్ఫాబెట్స్ అని అన్నాం అనుకుంటే తప్ప అయిపోతుంది అనమాట. అది ఆల్ఫాబెట్ అన్నది. సో 26 లెటర్స్ ఉంటే 26 లెటర్స్కి 44 స్పీచ్ సౌండ్స్ ఉన్నాయి మనకి. అంటే లెటర్స్ తక్కువ ఉన్నాయి, స్పీచ్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క స్పీచ్ సౌండ్ వచ్చింది అనుకోండి. సపోజ్ మనకి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ చాలా ఈజీగా ఉండేది, కానీ ఇక్కడ అలా లేదు. ఒక్కొక్క లెటరు 2-3 సౌండ్స్ కంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు. కాబట్టి మనం అది నేర్చుకుంటే కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వలేము. సపోజ్ ఇప్పుడు మనం తీసుకుంటే ఎన్ని ఉన్నాయని చెప్పామంటే 26 లెటర్స్, 44 సౌండ్స్. ఆ 44 సౌండ్స్లో 20 ఏంటి? 20 సౌండ్స్ వొవెల్ సౌండ్స్. 24 వాట్ ఆర్ దోస్? 24 సౌండ్స్ కాన్సోనెంట్ సౌండ్స్. మళ్ళీ 20 వొవెల్ సౌండ్స్లో 12 ఏమో ప్యూర్ వొవెల్స్, 8 ఏమో డిప్థాంగ్స్. 12 ప్యూర్ వొవెల్స్కి ఇంకో పేరు ఏంటంటే మొనోప్థాంగ్స్ అన్న ప్యూర్ వొవెల్స్ అన్న ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్యూర్ వొవెల్ అంటే ఒక సింగిల్ వొవెల్ సింబల్ వస్తుంది అనమాట. డిప్థాంగ్ అంటే 2 వొవెల్ సింబల్స్ కలిసి వస్తాయి, దీన్ని డిప్థాంగ్ అంటాం. యూనియన్ ఆఫ్ 2 వొవెల్ సౌండ్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, నేను ప్యూర్ వొవెల్స్ని రాశాను. ప్యూర్ వొవెల్స్లో కూడా, అంటే ఇక్కడ వొవెల్స్లో కూడా మనకి డివిజన్ వచ్చింది. ప్యూర్ వొవెల్స్ ఎన్ని, హౌ మెనీ? యాక్చువల్గా 12 ప్యూర్ వొవెల్స్. ఏమండి? 8 ఏమో డిప్థాంగ్స్. వొవెల్స్ గురించి మాట్లాడడానికి ముందు నేను ఇక్కడ కొన్ని మీకు రాశాను, చూసారా? వాయిస్డ్ సౌండ్స్, వాయిస్లెస్ సౌండ్స్ అని రాశాను. ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు వాయిస్డ్ సౌండ్స్, వాయిస్లెస్ సౌండ్స్ అని ఎక్కువ వింటూ ఉంటాం మనం ఇలాంటి వర్డ్స్. అసలు మనకి ప్రొనౌన్సియేషన్కి ఉపయోగపడే ఆర్గాన్స్ ఏంటని మనం ఆలోచించినట్టయితే, వీ బ్రీద్ ఇన్, వీ బ్రీద్ అవుట్. అంటే మనం శ్వాస తీసుకుంటాము, శ్వాస వదులుతూ ఉంటాము. సో దిస్ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, ఈ ప్రక్రియ ఏమవుతుందంటే దిస్ ఎయిర్ ఇట్ మేక్స్ స్పీచ్ సౌండ్స్. మనం తీసుకుంటున్న ఈ శ్వాస అంతా కూడా ఏమవుతుందంటే స్పీచ్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మన గొంతులో ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి కొంచెం ఎత్తుగా ఉంటుంది, చూస్తారు? ఇట్ ఈస్ కాల్డ్ ఆడమ్స్ యాపిల్. దీన్ని ఆడమ్స్ యాపిల్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాయిస్ బాక్స్. దీన్ని వాయిస్ బాక్స్ అని కూడా అంటాం. మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా వైబ్రేషన్స్ వస్తుంటాయి ఇక్కడి నుంచి. స్పీచ్ ఆర్గాన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ వాకల్ కార్డ్స్ అనమాట. వాకల్ కార్డ్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి అవి ఎలా ఉంటాయి? వాకల్ కార్డ్స్ మన గొంతుకులో ఉంటాయి. వాకల్ కార్డ్స్ ఆర్ ఇన్ అవర్ థ్రోట్. ఆ వాకల్ కార్డ్స్ CORDS, VOCAL CORDS, ఈ వాకల్ కార్డ్స్ ఒక దారం లాగా, ఒక తీగలాగా ఉంటాయి అన్నమాట మన గొంతులో.
వీటి చాలా ఇంపార్టెంట్ మనకి వాకల్ కార్డ్స్ అనేవి. అసలు స్పీచ్కి ఉపయోగపడే ఆర్గాన్స్ ఏమున్నాయి మన మౌత్లో అని ఆలోచిస్తే స్పీచ్కి ఉపయోగపడే ఆర్గాన్స్ టిప్ ఆఫ్ ద టంగ్, బ్లేడ్ ఆఫ్ ద టంగ్, ఫ్రంట్ ఆఫ్ ద టంగ్, బ్యాక్ ఆఫ్ ద టంగ్, మిడిల్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద టంగ్, టీత్ రిడ్జ్, లంగ్స్, థ్రోట్. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్గాన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్స్. మనం వర్డ్స్ని పలకడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట వీటిని. ఇందులో కొన్ని స్టేషనరీగా ఉంటాయి, అంటే పెద్దగా ఎక్కువ కదలిక ఉండదు. లిప్స్ కూడా కొన్ని యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. వాటినేమో యాక్టివ్ ఆర్గాన్స్ అని, కొన్ని పాసివ్ ఆర్గాన్స్ అని అంటూ ఉంటాం. సరే, ఈ విషయం పక్కన పెడితే మనకి ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగపడే వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటి, వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటి? when we utter the words, usually there is a vibration in the vocal cords. It means the vocal cords they come close. It means they come close to each other, and suppose there is a vibration. అంటే vocal cords మనం మాట్లాడేటప్పుడు దగ్గరగా వచ్చినట్టయితే ఆ దారాలు, ఆ తీగలు జస్ట్ దగ్గరగా వచ్చినట్టయితే వోకల్ కార్డ్స్, అటువంటి టైంలోనే అక్కడ వైబ్రేషన్ అంటూ ఉంటే ఆ వోకల్ కార్డ్స్లోను, అటువంటి టైంలో మనం ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ అన్నీ కూడా వాయిస్ సౌండ్స్ అవుతాయి. ఏమండి, సపోజ్ వి అటర్ ఎనీ వర్డ్. when we utter a word, if there is a vibration in the vocal cords, if they come close to each other, in such a state any word is pronounced. That word is voiced sound. It means that sound is voiced sound. అంటే వాకల్ కార్డ్స్లో వైబ్రేషన్స్ వస్తున్న టైంలో మనం వర్డ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడే అలా వాకల్ కార్డ్స్లో వైబ్రేషన్ వస్తుందన్నమాట. అలా వైబ్రేషన్ వచ్చే టైంలో మనం ప్రొనౌన్స్ చేసే వర్డ్స్, అట్టర్ మాట్లాడే వర్డ్ ప్రతిదీ కూడా వాయిస్ అవుతుంది. అప్పుడు వాకల్ కార్డ్స్ దగ్గరగా కూడా ఉంటాయి బాగా. సపోజ్ వాయిస్లెస్ తీసుకుందాం. వాయిస్లెస్ అంటే అర్థం ఏంటంటే vocal cords they are wide apart from each other. అంటే vocal cords రెండు ఉంటే ఎన్ని ఉంటాయి అన్నీ అక్కడ మనకి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు మనం అట్టర్ చేసే సౌండ్, ఏదైనా సౌండ్ ఉందంటే అక్కడ ఎటువంటి వైబ్రేషన్ ఉండదు. అలా వైబ్రేషన్ లేనటువంటి వాకల్ కార్డ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి సౌండ్ని వాయిస్లెస్ సౌండ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ వాయిస్లెస్. ఎప్పుడు మనం వైబ్రేషన్ ఉండదు వాకల్ కార్డ్స్లో. వాకల్ కార్డ్స్ కూడా ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. అంటే బాగా దూరంగా కాదు, కొంచెం దూరంగా ఉంటాయి. అంటే వాయిస్లెస్ సౌండ్స్తో కంపేర్ చేస్తే దూరంగా ఉంటాయి. అప్పుడు మనం పలికే వర్డ్స్ని ఏమంటామంటే వాయిస్లెస్ అంటాం అనమాట. మీకు ఇప్పుడు వాయిస్లెస్ సౌండ్స్ అని ఇంగ్లీష్లో ఎక్కువగా అంటూ ఉంటాం మనం. అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు అంటుంటారు, దే ప్రొనౌన్స్ సచ్ వర్డ్స్. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది వాయిస్డ్ అంటే ఇలా అనమాట. వోకల్ కార్డ్స్లో మనకి వైబ్రేషన్ వస్తుంది, వోకల్ కార్డ్స్ బాగా దగ్గరగా ఉంటాయి. అటువంటి టైంలో మనం పలికే సౌండ్స్ని వాయిస్డ్ అంటారు. వోకల్ కార్డ్స్ దూరంగా ఉంటూ కొంచెం అలాగే వైబ్రేషన్ లేకుండా మనం పలికేటటువంటి ఏవైతే సౌండ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వాయిస్లెస్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. ఇక ఫ్రంట్ వోవెల్స్, సెంట్రల్ వోవెల్స్, బ్యాక్ వోవెల్స్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు ప్యూర్ వోవెల్స్ గురించి చెప్తే ప్యూర్ వోవెల్సే మనకి సెంట్రల్ వోవెల్స్, బ్యాక్ వోవెల్స్, ఫ్రంట్ వోవెల్స్గా మారుతాయి అన్నమాట. తర్వాత డివిజన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్యూర్ వోవెల్స్ ఎన్ని చెప్పాను నేను మీకు. హౌ మెనీ వోవెల్స్ ఆర్ దేర్ యాజ్ ఫర్ యాజ్ డిక్షనరీ ఈజ్ కన్సర్న్డ్? మొత్తం 20లో ప్యూర్ వోవెల్స్ ఏంటండి? 12. దే ఆర్ 12. ప్యూర్ వోవెల్స్ ఇంకో పేరు ఏంటి? మొనోప్థాంగ్స్. అలాగే మిగతా 8 ఏమంటాము? దే ఆర్ కాల్డ్ డిప్థాంగ్స్. ఇప్పుడు ప్యూర్ వోవెల్ అని ఎందుకన్నామంటే ఒకే సింబల్ వస్తుంది అన్నమాట వోవెల్ సౌండ్. ఇప్పుడు చూడండి, మీకు ప్యూర్ వోవెల్స్లో మళ్ళీ 2 డివిజన్స్ ఉన్నాయి. 2 డివిజన్స్ ఆర్ దేర్. ఒకటి షార్ట్ వోవెల్, 2 లాంగ్ వోవెల్. షార్ట్ వోవెల్స్ చూడండి, షార్ట్ వోవెల్స్ హౌ మెనీ షార్ట్ వోవెల్స్ ఆర్ దేర్? 7 షార్ట్ వోవెల్స్. ఇది చూడండి, ఇది షార్ట్ వోవెల్. ఈ అనే తెలుగు లెటర్ నేను ఇచ్చిందనమాట. ఎక్స్పీరియన్స్తో బేస్ చేసుకొని ఈ ఫొనెటిక్ సింబల్కి ఈక్వలెంట్ తెలుగు వర్డ్ ఏదో వస్తుందో చూసి ఇది ఇచ్చండి. ఈ తెలుగు లెటర్స్ ఈ సింబల్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ తెలుగు సింబల్స్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకో. సపోజ్ మనం ఈ సింబల్ చూడంగానే ఈ తెలుగు సౌండ్ మన మైండ్లోకి వచ్చేయాలి. ఈ సింబల్ చూడంగానే తెలుగు సౌండ్ మన మైండ్లోకి రావాలి. ఈ సింబల్ చూడంగానే మన తెలుగు సౌండ్ మైండ్లోకి రావాలి. ఈ సింబల్ చూడంగానే మన తెలుగు సౌండ్ మైండ్లోకి రావాలి. అలా వస్తే అప్పుడు ఆ సింబల్స్ మనకు గుర్తుంటాయి. ఆ సింబల్స్ ఏ విధంగా పలుకుతున్నాయో కూడా తెలుస్తుంది అనమాట. మనకి ఫొనెటిక్స్ ఇంగ్లీష్లో ఆ తెలుగు సింబల్స్ ఉండవు. మీకు తెలుసు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే మనం దాన్ని తయారు చేసుకున్నాం అనమాట, మన యొక్క సబ్స్క్రైబర్స్కి, మన యొక్క స్టూడెంట్స్కి అర్థం అవడం కోసం. ఇక్కడ
ఈ సింబల్ని మనకి ఐలా ఉంది అది, కానీ ఐ కాదు ఇక్కడ, అది మనకి ఈ అనే శబ్దాన్ని ఇస్తుంది అనమాట తెలుగులో. పిట్ అనే వర్డ్ ఎగ్జాంపుల్గా ఇచ్చాము. ఈ అనే వర్డ్లా ఉంది ఇది ఇంగ్లీష్లో మనకి. ఇది మనకి ఎలా ఉందంటే ఏ అనే శబ్దాన్ని ఇస్తుంది, మనకి ఎండ్ అనే వర్డ్లో ఆ విధంగా మనకి ఈ ఉపయోగపడుతుంది అనమాట. ఇది చూసారు ఎక్స్ అనే సింబల్లా ఉంది, కానీ ఎక్స్ కాదు అది, అది ఒక రకమైనటువంటి ఫోనెటిక్ సింబల్ అనమాట. ఇది ఆ సౌండ్ వస్తుంటుంది. యాడ్ అనే వర్డ్ మనకి ఏ అనేది ఎలా పలుకుతుందో చెప్పాము. అలాగే ఈ సింబల్ ఆ అనే శబ్దం వస్తుంది. ఈ పక్కన ఉన్న వర్డ్స్ అని ఎగ్జాంపుల్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఆ కానీ ఓ కానీ శబ్దం వస్తుంటుంది. ఇదేమో ఊ అనే శబ్దం వస్తుంది, ఇదేమో ఆ అనే శబ్దం వస్తుంది అనమాట. మొత్తం షార్ట్ వోవెల్స్ ఎన్నండి? 7 షార్ట్ వోవెల్స్. మీరు ఈ సింబల్స్కి తెలుగు సౌండ్స్ గుర్తుపెట్టుకోగలగాలి, అప్పుడు మీరు డిక్షనరీ చదవగలుగుతారు. ఊరికే మీరు ఏమి పెద్దగా ఏమి నేర్చేసుకోక్కర్లా. ఈ సింబల్ని ప్రాక్టీస్ చేయడం పేపర్ మీద, దీనికి ఈక్వల్ తెలుగు లెటర్ ఇది అని చెప్పి గుర్తు చేసుకోవడం. ఈ సింబల్ ప్రాక్టీస్ చేయడం, ఈ అని రాయడం, దీనికి తెలుగు సౌండ్ ఇది వస్తుందని చెప్పి రాసుకోవడం. ఈ సింబల్ మన పేపర్ మీద రాసుకోవడం, దీనికి తెలుగు సౌండ్ ఇది వస్తుందని చెప్పి రాసుకోవడం, అప్పుడు డిక్షనరీ చదవగలుగుతాం. సో ప్యూర్ వోవెల్స్, హౌ మెనీ ప్యూర్ వోవెల్స్ ఆర్ దే? మొత్తం 12లో షార్ట్ వోవెల్స్ ఏంటండి? 7. ఇక లాంగ్ వోవెల్స్ చూసారు 5 ఉన్నాయన్నమాట. లాంగ్ వోవెల్స్లో చూడండి, ఇది మనకి ఐలాగా ఉంది. తర్వాత ఏం చేసామంటే పక్కన మనం 2 చుక్కల్లాగా పెట్టాం. మనం ఐలాగా ఉన్నటువంటి ఈ వర్డ్ని మనం ఏం చేసామంటే పక్కన 2 చుక్కలు పెట్టామన్నమాట. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఈ దీనికి అంటే ఈ దీనికి ఒకటే, ఇక్కడ ఈ అన్నాం, ఇక్కడ ఈ అయింది, అందుకంటే ఏం కాదు ఈ చుక్కలు పెట్టడం వల్ల. నెక్స్ట్ ఈ ఏ సింబల్ పక్కన 2 చుక్కలు పెట్టాం. ఒకసారి ఇది ఎలా పలుకుతుంది, ఒకసారి ఇలా కూడా రాస్తున్నారు కొన్ని బుక్స్లో, అందుకే 2 ఇచ్చాను మీకు. ఇలా కూడా దీనికి ఆ అనే శబ్దం వస్తుంది అనమాట. యాంట్ అనే వర్డ్లో మనకి ఇది మనం రాస్తాం అనమాట. ఇది నెక్స్ట్ ఇది ఆంట్. నెక్స్ట్ ఈ చూసారు ఈ సింబల్ ఎలా ఉందో? ఓ, డోర్లో. ఇది డోర్ అనే వర్డ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా చూసినట్టయితే మనకి ఈ సింబల్ చూడండి, ఇది ఊ. తర్వాత ఇది ఏమో ఆ. మొత్తం ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి మనకి లాంగ్ వోవెల్స్. మొత్తం లాంగ్ వోవెల్స్ ఎన్ని వచ్చాయండి? 5 వచ్చాయి. మీకు లాంగ్ వోవెల్కి షార్ట్ వోవెల్కి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ వోవెల్ అండ్ షార్ట్ వోవెల్? షార్ట్ వోవెల్కి పక్కన ఎటువంటి డాట్స్ ఉండవు, ఇలాగ దీర్ఘం అనమాట. లాంగ్ వోవెల్ అన్నప్పుడు ఇది చూడండి, ఇది మనం ఈ అని పలికితే ఇది ఈ అని పలుకుతాం. చూడండి, ఆ, ఇది ఓ, ఊ, అలాగే ఆ అంటే దీర్ఘం అనమాట. దీర్ఘంతో కూడుకున్న సింబల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే లాంగ్ వోవెల్స్ అవుతాయి. దీర్ఘం లేకుండా ఉన్నటువంటి వోవెల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే షార్ట్ వోవెల్స్ అవుతాయి. ఇంగ్లీష్ ఈ ప్రొనౌన్సియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటివి ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఎప్పుడైతే మనకి వీటి మీద కమాండ్ ఉంటుందో స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. అలాగే మామూలు స్పీకర్ అడ్వాన్స్డ్ జనరల్గా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దే ఆర్ ఏబుల్ టు డెవలప్ మోర్ అండ్ మోర్. కాబట్టి ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ప్యూర్ వోవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్యూర్ వోవెల్స్లో లాంగ్ వోవెల్స్ ఎన్ని ఉన్నాయండి? లాంగ్ వోవెల్స్ 5 ఉన్నాయి, షార్ట్ వోవెల్స్ 7 ఉన్నాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ డిప్థాంగ్స్. డిప్థాంగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం. ఓకే ఫ్రెండ్స్, వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ ప్యూర్ వోవెల్స్. ప్యూర్ వోవెల్స్ అంటే ఎన్ని? 12లో మళ్ళీ లాంగ్ వోవెల్స్, షార్ట్ వోవెల్స్, ఇవన్నీ డివిజన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు డిప్థాంగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ డిప్థాంగ్స్. వోవెల్స్ మొత్తం 20 కదా, 12 ప్యూర్ వోవెల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు రిమైనింగ్ 8 ఏమంటాం మనం? దే ఆర్ కాల్డ్ డిప్థాంగ్స్. వాట్ ఈస్ డిప్థాంగ్? యూనియన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. 2 వోవెల్ సౌండ్స్ కలిపి వస్తే దాన్ని డిప్థాంగ్ అంటారు. వోవెల్ గ్లైడ్ అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి, ఈఐ, అది మనం చదవడానికి ఇంగ్లీష్లో ఈఐలా ఉంది, కానీ అది మన ఈఐ అని కాదు. ఇక్కడ ఏంటంటే ఫోనెటిక్ సింబల్ ఇది. ఈ 2 సింబల్స్ కలిపితే తెలుగు ఈక్వలెంట్ సౌండ్స్ ఇవన్నమాట. మనం జాగ్రత్తగా వాటిని ప్రిపేర్ చేస్తే తెలుగు ఈక్వలెంట్ సౌండ్స్ మనకి వచ్చాయన్నమాట. డే అనే వర్డ్లో ఈ ఈఐ ఏ ఇలా పలుకుతుంది అనమాట మనకి. అలాగే నెక్స్ట్ ఈ సింబల్స్ 2 ఈ విధమైనటువంటి శబ్దాలు ఇస్తున్నాయి అనమాట తెలుగులో. ఏఐ, ఐలో మనకి ఏదైతే ఉందో ఈ అనే లెటరు, మరి ఈ శబ్దం ఐ అనే శబ్దం వచ్చే విధంగా ఈ 2 సింబల్స్ మనకు ఉపయోగపడుతున్నాయి అనమాట. అలాగా ఇది చూసారా, ఈ సింబల్ ఓఈ, బాయ్లో మనకి ఓ అనే వర్డ్ ఆ విధంగా పలుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసారు, ఈ 2 సింబల్స్ కూడా ఆ, ఊ అనే సింబల్ తెలుగు సౌండ్స్ వస్తున్నట్టుగా మనకి రిప్రజెంట్ చేస్తున్నాయి. గోలో ఓ ఆ విధంగా పలుకుతుంది అనమాట. అలాగే ఇక్కడ
నెక్స్ట్ ఈ రెండు సింబల్స్ అవ్ అనే శబ్దాన్ని ఇస్తూ ఉన్నాయి తెలుగులో. ఇక్కడ మనకి ఓ అనేది ఆ లెటర్ అలా పలుకుతుంది అనమాట. మరి నెక్స్ట్ సిక్స్త్ వన్ చూస్తే మనకి ఈ రెండు సింబల్స్ కూడా ఇటువంటి తెలుగు సింబల్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి మనకి ఫియర్లో. ఈ ఏ ఇవి ఈ విధంగా మనకి పలుకుతున్నాయి. ఆర్ సైలెంట్ అవుతుంది ఇక్కడ. సెవెంత్ వర్డ్లో ఈ రెండు సింబల్స్ ఏ ఆ విధంగా మనకి పలుకుతూ ఉన్నాయి కేర్ అనే వర్డ్లో. అలాగే ఎయిత్ అనేది ఈ టూ సింబల్స్ ఈ విధంగా పలుకుతున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి డిప్థాంగ్స్ ఈ సింబల్స్ని చూడంగానే మీరు ఏం చేయాలంటే వాట్ షుడ్ యూ డూ, ఈ సింబల్స్ని చూడంగానే మీరు ఏం చేయాలంటే ఈ తెలుగు సింబల్స్ ఈ తెలుగు లెటర్స్ గుర్తు చేసుకోగలగాలి. ఎప్పుడైతే మీకు ఈ సింబల్స్ని చూడంగానే తెలుగు లెటర్స్ గుర్తు చేసుకున్నారో మీకు ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్ని డిక్షనరీలో వెతికేటప్పుడు ఆ వర్డ్ పక్కన ఉన్న ఫొనెటిక్ స్క్రిప్ట్ని అర్థం చేసుకుని ఆ వర్డ్ని మీరు కరెక్ట్గా పలకడం నేర్చుకోగలుగుతారు అనమాట, ఎవరిని అడగక్కర్లేదు. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. 24 కాన్సనెంట్స్. Friends, now we are going to discuss consonantal sounds. What are the consonantal sounds? How many sounds are there? As I have already told you, 24 consonant sounds are there. 24 consonant sounds ఉన్నాయి మనకి. హల్లులు, కాన్సనెంట్స్ అంటే ఏమంటామంటే మనం హల్లులు. అదే ఒకవేళ వవెల్స్ గురించి మాట్లాడుకుంటే అచ్చులు. ఇప్పుడు 24 కాన్సనెంట్ సౌండ్స్ మీకు నేను లిస్ట్ ఇస్తాను. ఈ యొక్క తెలుగు సింబల్స్ని ఈ యొక్క ఫొనెటిక్ సింబల్స్కి ఈక్వలెంట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. సపోజ్ వన్ చూడండి, పి పా అనే శబ్దం వస్తుంది దానికి. హ్యాంపర్లో పి అలా పలుకుతుంది అనమాట. నేను అండర్లైన్ చేశాను కదా హ్యాంపర్లో పి, అలాగే బ్యాట్లో పి. ఇక్కడ నేను అండర్లైన్ చేసినవి ఆ విధమైనటువంటి ఇంగ్లీష్ వర్డ్స్లో ఆ లెటర్స్ ఈ సౌండ్ వస్తున్నాయి అనమాట, తెలుగు సౌండ్స్ ఫొనెటిక్ సింబల్కి ఈక్వలెంట్గా. నెక్స్ట్ సెకండ్ చూడండి, బీకి బా సౌండ్ వస్తుంది, బ్యాట్లో బి అలా పలుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ టీకి టా సౌండ్, అలాగే కేకి కా సౌండ్, జీకి గా సౌండ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ అండర్లైన్ చేసిన లెటర్స్ ఆ సౌండ్ వస్తాయని అర్థం. నెక్స్ట్ టీ కింద ఇలా ఒత్తి కింద ఉంది కదా, దీన్ని చా సౌండ్గా చదువుకోవాలి మనం. చిల్లులో ఒక సిహెచ్ చాలా పలుకుతుంది. డీ కింద చూడండి 3 అనే సింబల్లా ఉంది, అలా అని కాదు అది, కానీ దానికి జా అనే సౌండ్ వస్తుంది. ఇది ఫొనెటిక్ సింబల్ అనమాట. డీ కింద మనకు 3 అంకెలా ఉందని చెప్పి అనుకోకూడదు. ఇది ఏంటంటే జంపులో జే అలా పలుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఎఫ్ అంటే ఫా, వి అంటే వా. ఇది చూసారు తేటాలా ఉంది, ఇది టా సౌండ్. తేటాకి పైన కొమ్మెడితే దా సౌండ్లా ఉంది. దాంట్లో ఈ యొక్క తేట కాదు, ఇది మనకి సింబల్ ఈ విధంగా వస్తుంది అనమాట, పలుకుతుంది అనమాట. దా అనే శబ్దం వస్తుంది. నెక్స్ట్ మనకి ఎస్ అనే లెటర్ నుంచి సింబల్ నుంచి సా అనే సౌండ్ వస్తుంది. ఇంగ్లీష్లో సో, ఎస్ అలా పలుకుతుంది అనమాట మనకి. సో ఎస్ ఈ విధంగా పలుకుతుంది అనమాట. నెక్స్ట్ 14th జెడ్ చూసారా, ఈ సింబల్కి జా సౌండ్ వస్తుంది. ఈ సింబల్ చూడండి షా సౌండ్ వస్తుంది, ఈ సింబల్ జా సౌండ్ వస్తుంది. ప్లెజర్లో ఎస్ ఈ విధంగా పలుకుతుంది అనమాట. 17th హెచ్ హా సౌండ్, అంటే హెచ్లో మరి ఈ హీలో హెచ్ అలా పలుకుతుంది హా సౌండ్ తోటి. నెక్స్ట్ ఎం మా సౌండ్, ఎన్ నా సౌండ్. ఎన్ ఇది ఎన్ కాదు, అంటే ఒక రకమైనటువంటి నాసల్ సౌండ్. ఇది మనం దీన్ని ఎక్కువగా ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఇట్ బిలాంగ్స్ టు నాసల్, అంటే ముక్కుకు సంబంధించి మనం పలికేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది అనమాట. సింగ్ ఎగ్జాంపుల్, సింగ్ చూసారు ఇక్కడ మనకి ఆ శబ్దం వస్తుంది అనమాట. నాకు ఎన్కి దీనికి తేడా ఉంది, కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ ఎల్ లా సౌండ్, జేలా ఉంది కానీ జే కాదు, ఏంటంటే యా సౌండ్. ఆర్ చూసారా రా సౌండ్, డబ్ల్యూ చూసారా వా సౌండ్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క లెటర్, ఈ పక్కన ఉన్న వర్డ్స్ అనేవి కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. అందులో నేను అండర్లైన్ చేసినటువంటి లెటర్ ఆ విధంగా పలుకుతుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? బికాస్ ఫొనెటిక్ స్క్రిప్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ కూడా నేర్చుకుంటే మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇంగ్లీష్లో ఒక వర్డ్ని మీరు చక్కగా ప్రొనౌన్స్ చేసిన వాళ్ళు అవుతారు, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసిన వాళ్ళు అవుతారు. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వవెల్స్లో మీకు నేను డివిజన్ చెప్పాను. వవెల్స్లో డివిజన్ ఏం చెప్పాను మీకు నేను? ప్యూర్ వవెల్స్ అన్నాను, డిప్థాంగ్స్ అన్నాను, మళ్ళీ ప్యూర్ వవెల్స్లో లాంగ్ వవెల్స్ అన్నాను, షార్ట్ వవెల్స్ అన్నాను. ఇప్పుడు నేను కాన్సనెంట్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. దెన్ యూ విల్ రైట్ డౌన్. ఓకేనా? నౌ యూ ఫాలో, మీరు రైట్ డౌన్, యూ షుడ్ రైట్ డౌన్. Students, now we are going to know the different types of consonants. 6 types of consonants are there. ఎన్ని ఉన్నాయండి కాన్సనెంట్స్ మనకి? 6 types ఉన్నాయి, 6 మోడల్స్. మనం ప్యూర్ వవెల్స్లో లాంగ్ వవెల్స్, షార్ట్ వవెల్స్ చూసాం. ఇప్పుడు కాన్సనెంట్స్లో కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. అలా చూడండి. ఫస్ట్ ప్లాజివ్స్ అంటారు. ప్లాజివ్స్ చూసారు ఏమొచ్చాయి? పి, బి, టి, డి, కే, జి. ఈ లెటర్స్ అన్ని ప్లాజివ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ అఫ్రికేట్స్.
అప్లికేట్స్లో ఈ వస్తాయి అన్నమాట. చా, జా, వీటిని మనం తెలుగు సింబల్స్ ఇచ్చానుగా, దాన్ని బేస్ చేసుకుని చదివితే. ఫ్రికేటివ్స్ థర్డ్. ఫ్రికేటివ్స్ తీసుకుంటే మనకి ఈ సింబల్స్ వస్తాయన్నమాట. ఎఫ్, వా, తా, దా, సా. నెక్స్ట్ జెడ్, జా సౌండ్, షా సౌండ్, ఇది కూడా జా సౌండ్, హా సౌండ్. ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయండి? ఫ్రికేటివ్స్లోకి వస్తాయి. నాజల్స్ ఫోర్త్ వన్, నాజల్స్. ఎం, ఎన్ అంటే మా అని చదవాలి, నా అని చదవాలి, అన్ అని చదవాలి. లాటరల్లో మనకి ఎల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అప్రాక్సిమేట్స్ అన్నా, కంటిన్యూయెంట్స్ అన్నా, ఫ్రిక్షన్లెస్ అన్నా ఒకటే. వీటికి మనకి జనరల్గా ఇవి వస్తాయన్నమాట. వై సింబల్ మన ఫొనెటిక్లో ఇలా ఉంటుంది, ఆర్ సింబల్ ఫొనెటిక్లో ఇలా ఉంటుంది, డబ్ల్యూ సింబల్ ఫొనెటిక్లో ఇలా ఉంటుంది. కాబట్టి ఇవి మూడు కూడా మనకి ఎందులోకి వస్తాయి? అప్రాక్సిమేట్స్లోకి వస్తాయి. వీటికి సెమీ ఓవెల్స్ అని కూడా పేరు ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఫొనెటిక్ స్క్రిప్ట్ చక్కగా ఎలా నేర్చుకోవాలనేది. తెలుగు సింబల్స్ నేర్చుకోవాలి ఎక్కువగా. సపోజ్ ఎలా అంటే, నేను ఇలా సింబల్ రాశాను అనుకోండి, ఈ అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఈ సింబల్ రాగానే. సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి, ఈ అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఆ సింబల్స్ని తెలుగు గుర్తులు మీరు చదవాలి. సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి, మీరు ఊ అని గుర్తించగలగాలి. సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి, ఊ అని గుర్తించగలగాలి. సపోజ్ మనం ఇలా రాసాం అనుకోండి, జా అని గుర్తించగలగాలి. సపోజ్ ఇలా రాసాం అనుకోండి, యా అని గుర్తించగలగాలి. సపోజ్ ఇలా రాసాం అనుకోండి, చా అని గుర్తించగలగాలి. ఎప్పుడైతే మీరు ఈ సింబల్స్ని చూడంగానే తెలుగు లెటర్స్ గుర్తు చేసుకోగలుగుతారో ఎక్సలెంట్గా మీరు అప్పుడు ఫొనెటిక్ స్క్రిప్ట్ని డిక్షనరీలో అర్థం చేసుకోగలుగుతారు. వర్డ్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలుగుతారు, ఎవరిని అడగక్కర్లేదు కూడా. నేను 4 వర్డ్స్ ఇచ్చాను ఎగ్జాంపుల్గాను. మనం ముందు ఈ విధి ప్రాక్టీస్ చేయాలి, ఈ పద్ధతి ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫొనెటిక్ సింబల్కి తెలుగు లెటర్స్ రాయగలిగే క్యాపబిలిటీని సంపాదించుకోవాలి ప్రాక్టీస్ ద్వారా. ఆ తర్వాత అప్పుడు మనం ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచి స్కిల్ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ స్కూల్. ఇక్కడ చూస్తే స్కూల్ అనే వర్డ్ ఇది ఫస్ట్ది. ఎస్ రాసాం, కే, ఎస్, స్క్. ఇది హూ, స్కూల్. ఇక్కడ చూడండి స్కిల్, ఇది ఈ సౌండ్, కే పక్కన ఉంది. పక్కన ఉన్నది ఈ సౌండ్ బట్టి స్కీ అయింది, ఎల్, స్కిల్. నెక్స్ట్ ఫ్రెండ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకి. నెక్స్ట్ హ్యూమన్లో హెచ్ చూడండి, హా. ఇది యావత్, హ్యూ, ఊ, హ్యూమన్ మనకి ఇంగ్లీష్ వర్డ్ అది. కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ముందు ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ లైక్ దిస్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మీరు ఏ వర్డ్ అయినా సరే ఫొనెటిక్ వర్డ్ని ఇంగ్లీష్లో ఈజీగా చెప్పగలుగుతారు. స్టూడెంట్స్కి అయితే మార్క్స్ వస్తాయి ఎగ్జామ్స్లో, ఇంటర్, డిగ్రీ, 10th ఎవరైనా సరే. మరి దెన్ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫాలో అయ్యే వాళ్ళు దే కెన్ గెట్ కమాండ్ ఆన్ ఇంగ్లీష్, ఎస్పెషల్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఓకేనా ఫ్రెండ్స్? మరి కొంచెం ఈ వీడియో లెంత్ ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మీరు చూసి నేర్చుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లేకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.